వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారపు కమ్మి వంటిదంట. ఏమండి, ఇక్కడ ఎవరు కనబడుతున్నారు? ఒక అందమైన స్త్రీ కనబడుతుంది. ఆమె ఎలా ఉందంట? సుందరమైన స్త్రీ, ఎంతో చక్కగా ఎంతో అందంగా ఉంది. కానీ ఆమెకి ఏమి లేదు? వివేకము లేదంట. వివేకము లేదు. వివేకము లేకపోవటం వలన ఆమె ఎంత సుందరమైన స్త్రీ అయినా ఎలా పోల్చబడింది? పంది ముక్కుకి కమ్మి ఉందంట, బంగారపు కమ్మి, దాంతో పోల్చబడింది. పంది ముక్కుకి బంగారపు కమ్మి ఉంటే ఎవరు ఇష్టపడతారండి? ఎవరైనా పందిని ముద్దు పెట్టుకుంటారా? ఏమండి, పందిని ఎంతో చక్కగా ఉంది, బంగారపు ముక్కు పొడుకు పెట్టుకుంది అని చెప్పి పందిని చూసి ఎవరైనా సంతోషపడతారా? సంతోషపడరు. అలాగే వివేకము గనక నీకు లేకపోతే, జ్ఞానము గనక నీకు లేకపోతే, వినయము, విధేయత, మంచి తత్వము, మంచి గుణము, మంచి లక్షణము, మనస్సు నీకు లేకపోతే నువ్వు ఎంత సుందరమైన స్త్రీ అయినా, ఎంత సుందరమైన పురుషుడు అయినా నీవు ఎటువంటి వాడో తెలుసా? పంది ముక్కుకున్నటువంటి బంగారపు కమ్మి వంటి వారు. ఎంత అసహ్యం అండి అది! విలువ లేదు. స్త్రీ అని కాదు, పురుషుడైనప్పటికీ, ఇక్కడ స్త్రీ పురుషులని కాదు, కానీ అందరూ దేవుని దృష్టిలో సమానమే. ఎవరైనప్పటికీ కూడా చూడండి, వివేకము లేకుండా మాట్లాడితే మనిషికి విలువ ఉండదు. జ్ఞానము లేకుండా మాట్లాడితే మనిషికి విలువ ఉండదు. తెలివి లేకుండా ఎక్కడ ఏం మాట్లాడాలో, ఎక్కడ ఏది చేయాలో తెలియకుండా ఇష్టం వచ్చినట్లుగా నేను ఇంతే, నేను ఎలా ఉంటాను, నా మనసు ఇంతే, నా మాట తీరింతే, నా ప్రవర్తన ఇంతే అని ఇష్టం వచ్చినట్టుగా ఉంటే నీకు విలువ ఉండదు.